వచ్చిందని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అన్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అన్నదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు వంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము. పవిత్ర హృదయములై ప్రభువులకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైనటువంటి మా పరలోకపు తండ్రి, ఇది పరిశుద్ధమైన నీ వాక్యము తండ్రి. ఏ వాక్యమైతే దేవుని యొద్ద ఉండిందో ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మా మధ్య నివసించింది. అదే వాక్యము ఇప్పుడు పరిశుద్ధ గ్రంథముగా మాకు ఇవ్వబడింది. ఇది మీరే ప్రభువా, ఇది మా ఆత్మీయ ఆహారం, మమ్మల్ని బలపరిచినది, మా విశ్వాసాన్ని స్థిరపరిచినది, మమ్మల్ని మాలో పరిశుద్ధీకరణ కార్యం జరిగించేది. ఇంత ప్రశస్తమైన వాక్యము మీరు ఊపిరి కాబట్టి అది మాకు దయచేసినందుకు మీకు వందనాలు. ఆనాడు ఆది మానవుని మీరు సృష్టించినప్పుడు మీ ఊపిరి ద్వారా జీవం ఇచ్చాడు. ఇప్పుడు అదే ఊపిరి ద్వారా మాకు నిత్య జీవాన్ని ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా దీనిని పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయాలకు మనోనేత్రములు వెలిగించి మా హృదయాలలో దీనిని మేము స్వీకరించి మా ఆత్మీయ ప్రగతికి తోడ్పడి పరిశుద్ధతలో కొనసాగి నీవు కనిపించినప్పుడు నిన్ను చూచుటకు మాకు సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామమున తండ్రి నిన్ను వేడుకుంటున్నాము స్వామి. సో మనం పోయినసారి చూశాము దేవుని వాక్యమును ఏ విధముగా విభజించాలి అని 15వ వచనంలో మనం పోయిన వారం అంటే లాస్ట్ టైం చూసాం. 15 అయిపోయింది కదా, అయిపోయింది 16. సో ఇప్పుడు 16వ వచనంలో ఏమంటున్నాడు చదవము ఒకసారి. నేను అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండము, అట్టి మాట్లాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే విముఖుడమై ఉండమన్నాడు. విముఖుడు అంటే హిందీ में कैसा है? లైట్ వేస్తారా బ్రదర్? ఓకే. అంటే మనకు ఆన్లైన్ స్పీకర్స్ ఉన్నప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు, అప్పుడు వాళ్ళకి అనిపిస్తారు. ఇప్పుడు నేను కనిపిస్తున్నాను కాబట్టి అవసరం లేదు. ఈ సౌండ్ ఇంతేనా? ఇప్పుడు అది ఆఫ్ చేస్తే మరి నేను మాట్లాడేది కూడా వినిపిస్తుంది కదా, అంతేనా? మరి అయితే ఆఫ్ చేసి ఇప్పుడు ఆన్లైన్లో ఎవరు లేరు కదా. ఎక్కడ నుండి అంతేనా? ఓకే. సో మన విశ్వాసానికి బేసికల్ గా ఏమవుతుందంటే అది మనల్ని ఏం చేస్తుందంట,
అపవిత్రత్వం అంటే అరే షర్మిల వచ్చింది, వెరీ నైస్. తెలుసునా? భక్తిహీనతలోనికి నడిపిస్తుంది. విశ్వాసం అనేది ఏం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. కానీ ఈ విశ్వాసానికి అపోజిషన్ ఉంటుంది. అపోజిషన్ అంటే ఎదురింపు. ఈ ఎదురింపు ఏం చేస్తుంది అంటే మనల్ని విశ్వాస భ్రష్టత్వంలోనికి నడిపిస్తుంది. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఈ ఎదిరింపులు మనకు ఒక కష్టముగానో, ఒక శ్రమగానో, ఒక పరీక్షగానో వస్తుంది. ఇది మనకు ఎదిరింపు అనుకుంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అవి ఎదిరింపులు కావు, అవి మనల్ని బలపరిచేవి. శ్రమ, కష్టము, పరీక్షలు ఇవి ఒక మనిషిని బలపరుస్తాయి. ఎందుకంటే ఆ సమయం వచ్చినప్పుడు మనం దేవుని మీద ఆధారపడతాం. మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఇప్పుడు ఒక ఇంట్లో కుమారుడు, చిన్న బిడ్డ, కొడుకు అనుకోండి, చిన్నవాడు. వాడు ఏం చేస్తాడంటే తండ్రి తన చేతిలో ఏదో ఉంటుంది, లేకపోతే కుమారుని చేతిలో ఉంటే తండ్రి అనుకుంటాడు అరే ఇది వీని చేతిలో ఉండకూడదు అని ఏం చేస్తాడంటే దాన్ని తండ్రి ఏం చేస్తాడు, లాక్కుంటాడు. లాక్కున్నప్పుడు చిన్న పిల్లోడు ఏం చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. తన చేతిలో నుండి అది పోనీయకుండా ఉండడానికి లాక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో అక్కడ తను ఏం చూపిస్తున్నాడు, తనకు శక్తి లేదు, బలం లేదు, అయినా కూడా ప్రయత్నం చేస్తున్నాడు. ఒక విశ్వాసి చేయవలసింది కూడా అదే, ప్రయత్నం చేయాలి. దేవుడు తన బలాన్ని మనకు ప్రసాదిస్తాడు. సో ఈ విధంగా మనల్ని విశ్వాసంలో కొనసాగించకుండా ఉండడానికి, మనల్ని భక్తిహీనులుగా చేయడానికి, లేకపోతే మనలో ఉన్న ఆ యొక్క విశ్వాసాన్ని క్షీణింపజేయడానికి ఆంతరికంగా దుష్టుడు తప్పుడు బోధలతోటి కార్యం చేస్తాడు. కాబట్టి బయట నుండి వచ్చే ప్రెషర్ కానీ, శ్రమ కానీ అది మనల్ని బలపరుస్తుందే కానీ, ఇప్పుడు ఉదాహరణకు అదే పిల్లవాడు ఎవరైతే తండ్రి చేతిలో నుండి లాగాకోవాలని ప్రయత్నం చేస్తున్నాడో అదే పిల్లవానికి శక్తి సన్నగిలింది అనుకోండి, ఏం చేస్తాడు, ఇక తనతో కాకుండా మూల కూర్చుండిపోతాడు. కాబట్టి ఈ యొక్క వాక్యమును సరి అయిన విధానములో మనము స్వీకరించకపోతే, సరి అయిన విధానంలో అది విభజించి బోధించకపోతే అది క్షీణత తీసుకొని వస్తుంది అన్నమాట. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే తిమోతితోటి ఏమంటున్నాడు, అపవిత్రమైనటువంటి మాటలకు విముఖుడవై ఉండుము. అంటే విముఖుడు అంటే అర్థం ఏంటి, ముఖం తిప్పుకోవడం, విముఖత, ముఖము తిప్పుకో. ఎప్పుడు ముఖం తిప్పుకుంటాం, ఇష్టం లేకున్నప్పుడు. అంటే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ బోధ ఏదైతే ఉందో అది మనకు ఇష్టం లేదు, కానీ ఇంపైన మాటలతో తీసుకురాబడుతుంది. ఉదాహరణకు మీరు ఈ చెట్టు యొక్క ఫలము తిండిన దినమున నిశ్చయంగా మీరు చనిపోతారు. ఇది వాళ్ళకి తెలుసు, అది సత్యము. కానీ అసత్యం ఏంటి, మీరు చావరు. సో ఇంపైన మాట, మీరు చస్తారు అనేది ఇష్టం లేదు. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, ఆ చిన్న పిల్లడు ఏర్పాటు అదో ఏం పేరు, వాడి పేరు సుశాంత్. వానికి మంచి అంటే మంచి, శాంతి అంటే శాంతం, మంచి శాంతుడు. వానికి శాంతి లేకుండానే ప్రవర్తిస్తాడు.
వాడు అల్లరి చేసినప్పుడు ఏం చేస్తాం మనము? నేనేం చేస్తాను, వాడిని గదుముతాను కదా. అది వాడికి ఇష్టం ఉండదు. అదే వండుకొని ఇంకా బాగా చేయరా, ఇంకా అల్లరి చేయంటే వాడికి సంతోషం, ఇంకా అల్లరి చేస్తాడు. వాడికి శాంతి లేకుండా ఇతరులకు ప్రశాంతత లేకుండా చేస్తాడు. సుశాంత్ అది ఆయన పేరు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ వీరి యొక్క ఉద్దేశం, ఈ బోధన ఉద్దేశం ఏంటి అంటే మన ఇంపైన మాటలతోటి నమ్మేటట్టు చేయడం. అలాంటి వాటి నుండి నీవేం చేయి, విముఖుడమై ఉండుము. ఇంకో విధంగా చెప్పాలి అంటే మీరు అందరూ దాన్ని సినోనిమ్స్ అన్ని కరెక్టే. దూరముగా ఉండు, విడిచిపెట్టు, పారిపో అని దాని యొక్క అర్థం. ఎందుకు విముఖుడమై ఉన్నావు? ఎందుకు ఎందుకు అక్కడే ఉంది, అది చదవండి. ఎట్టి మాటలు? అపవిత్రమైన వట్టి మాటలు. అక్కడే ఉంది. ఏం మాటలు అంటే మొదట అది అపవిత్రమైన మాట, రెండవది వట్టి మాట. వట్టి మాట అంటే అర్థమైంది, విలువ లేనిది, దానికి విలువ లేదు కానీ విలువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఏమంటారు, చక్కెర వేసి ఇట్లా తిప్పుతా ఉంటే బూజులాగా వస్తుంది, కర్రతో ఇట్లా పీచు మిఠాయి పింక్ కలర్ లో ఉంటుంది కదా. పింక్ కలర్ ఎందుకు? నేను ఒక దినం ఒకరిని అడిగి, ఎందుక ఇది రంగు వేస్తారని. వాడి ఏమో మాకు వస్తుంది. ఆ పింక్ కలర్ చాలా అట్రాక్టివ్ అని చిన్నపిల్లలు. అది ఇట్లా 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 అన్నప్పుడు ఎంత ఉంటుంది, ఇంత పెద్దగా కనిపిస్తుంది. కానీ యాక్చువల్లీ ఏమో ఎంత ఉంది దాంట్లో, ఇంతే చక్కెర. అదే అన్నమాట. సో ఇలాంటి వాటి నుండి నువ్వేం చెయ్యి, విముఖుడమై ఉండుము. ఎందుకంటే ఈ బోధలు ఎంత ఇంపుగా ఉంటాయంటే అవన్నీ కూడా వట్టివే, వాటికి విలువ లేదు అని ఒక మాట అంటున్నాడు. ఇవి ఏం చేస్తాయంట? 17-18 చదవండి. ఇప్పుడు ఏమవుతుంది? ఏమన్నారు? అట్టి మాటలాడు వారు మరీ ఎక్కువగా. అంటే ఇక్కడ ఎవరు మాట్లాడే వాళ్ళు? అంటే బోధ చేసేవాళ్ళు, తప్పుడు బోధ చేసేవాళ్ళు, వాళ్ళు భక్తిహీనులు. అది విన్నవారు ఏం చేస్తారు? వారి భక్తి ఏమవుతుంది? క్షీణిస్తుంది, తగ్గిపోతుంది. అది మనల్ని భక్తిహీనతలోనికి నడిపిస్తుంది. తర్వాత కొరుకుకుంటూ ప్రాగినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో ఉమనయ్యను విలేటును ఉన్నారు. వారు పునరుత్థానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే కొరుకుడు పుండు వలె అని అన్నాడు. అంటే ఇట్టి మాటలు. ఎట్టి మాటలు? అపవిత్రమైన మాటలు, విలువ లేని మాటలు. ఇప్పుడు మీరు ఇది దినమున ఎలా అయిపోతారు? దేవతల వలె అయిపోతారు. అది వట్టి మాటనా లేకపోతే గట్టి మాటనా? వట్టి మాట. అయిందా? జరిగిందా? దేవతలు కాదు కదా, దేనికి పనికి రాకుండా పోయారు. సో అలాంటి అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు నీవు ముఖము త్రిప్పుకో, దాన్ని ద్వేషించు, దానికి దూరముగా ఉండు. ఎందుకు అంటే ఒక్కవేళ అవి ఆ మాటలు ఎలాంటివి అంటే కొరుకుడు పుండు. కొరుకుడు పుండు అంటే ఏంటి? ఏమండి? పాకుతానే ఉంటుంది. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటారు? క్యాన్సర్. అది క్యాన్సర్ వంటిది. అదేంటి? క్యాన్సర్ వంటిది. అది పాకుతానే ఉంటుంది, పాకుతానే ఉంటుంది, పాకుతానే ఉంటుంది. కాబట్టి
వీటి నుండి నీవు దూరముగా ఉండు. ఇక్కడ అట్టివారు భక్తిహీనులు అన్నాడు కదా, 16వ వచనంలో అట్టి మాటలాడేవారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదు. అలాంటి భక్తిహీనులైన వారిలో, అలా క్యాన్సర్ ని స్ప్రెడ్ చేసే వారిలోకి క్యాన్సర్ వచ్చింది, ఇతరులకు కూడా వాళ్ళు క్యాన్సర్ పట్టిస్తున్నారు, అంటిస్తున్నారు. ఇలాంటి వారిలో అక్కడ 2 పేర్లు చెప్పాడు. ఎవరు? ఏమండి? ఫిలేతు, హుమయూన్. ఓకే, హైమేనియస్ అండ్ ఫిలేటస్ అన్నాడు. ఈ హైమేనియస్ అనేవాడు ఏం చేసే, వీళ్ళిద్దరు కూడా ఏం చెప్తున్నారంటే అక్కడ వాళ్ళు పునరుత్థానము గతించెను అంటే ఆల్రెడీ జరిగిపోయింది అని వాళ్ళు చెప్తున్నారట. ఇది అక్కడ వాళ్ళిద్దరు పోతురై ఓసు అందరినీ శాంతంగా ఉండని, లేకపోతే కొడతాను. వీళ్ళు ఏం చేస్తున్నారట, వీళ్ళిద్దరు కలిసి ఆ ఎఫెసు సంఘములో ఒక తప్పుడు బోధ మొదలు పెట్టారు. పునరుత్థానము అయిపోయిందండి ఆల్రెడీ అని అన్నారు. ఎందుకన్నారు? ఏ విధంగా వాళ్ళు మనుషుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు? ఇక్కడ ఇద్దరిని ఉదాహరణగా తీసుకొని వచ్చాడు. సో ఇప్పుడు పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, ఇలాంటి వారు ఉన్నారు కాబట్టి మంచి పోరాటము పోరాడు. నేను మంచి పోరాటము పోరాడి తిని నీవు కూడా తిమోతి పోరాడు. చూడండి, మనల్ని భ్రష్టత్వంలోనికి నడిపించేది ఆంతరింగికమైనటువంటి ఏమంటారు బోధన, లేకపోతే విశ్వాసాన్ని భ్రష్టత్వంలోనికి తీసుకొని వచ్చే బోధ. ఇప్పుడు ఉదాహరణకు నాకు అనుకుందాం, ఏదో నా మీద ఏమంటారు దాన్ని, మండుతున్నాడని, కాలుతున్న బొగ్గు అంటే ఏమంటారు దాన్ని, నిప్పు నా చేయి మీద పడింది అనుకోండి, కాలుతుంది. కానీ కొన్ని దినాల తర్వాత మానిపోతుంది, మచ్చ మిగులుతుంది కానీ మానిపోతుంది. కానీ అదే లోపల ఇప్పుడు మొన్న వచ్చిపోయింది ఏంటది, కోవిడ్. ఈ కోవిడ్ వచ్చింది అనుకోండి, ఏమైపోయాయి? నా ప్రాణము, నా శక్తి, నా ఇమ్యూనిటీ అన్ని కూడా క్షీణిస్తాయి, మరణానికి అది దారి తీస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, సంఘం లోపల ఉండి క్యాన్సర్ వల్లే వీళ్ళు పని చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్న బోధ ఏంటి? పునరుత్థానము లేదు కాదు, గతించిపోయింది. చూడండి ఎంత బాగా వాళ్ళు ఇది చేసినారో. మనము పునరుత్థానం అన్నది విశ్వసిస్తాము కాబట్టి వాళ్ళు దాన్నే దెబ్బకొడుతున్నారు. ఎట్లా కొడుతున్నారు? లేదు అనడం లేదు, పునరుత్థానం లేదంటే మనం అంటే అంత తప్పుడు పోదరా. పునరుత్థానం ఉంది కానీ అది గతించిపోయింది. ఇది ఎట్లా ఉందంటే అశ్వత్థామ హతః కుజరః అన్నాడు. అక్కడ అబద్ధం. చెప్పదలుచుకున్నది ఏంటంటే వీళ్ళు దేనిని ఆధారం చేసుకుని ఈ బోధ పెట్టారు? ప్రతి దాని వెనుక ఒక బోధ ఉంటుంది, ప్రతి బోధ వెనుక ఒక ఆధారం అంటూ ఉంటుంది. వీళ్ళు ఏం చేసినారంటే, వీళ్ళు బేసికల్ గా గ్రీకు దేశస్తులు కదా, గ్రీకులు వీళ్ళు. ఈ గ్రీసు దేశస్తులకు వాళ్ళు ఆత్మ ఉందని నమ్ముతారు, శరీరము అశాశ్వతాన్ని కూడా నమ్ముతారు. అంటే ఆత్మ శాశ్వతము, నిత్యము ఉంటుంది, శరీరము అశాశ్వతము, అది ఒక దినము పోతుంది. సో ఇక్కడ వీళ్ళు బోధిస్తున్నది ఏంటి అంటే, జాగ్రత్త వినండి, వీళ్ళు బోధిస్తున్నది ఏంటి అంటే, మీరు రక్షింపబడినప్పుడు, పాప క్షమాపణ అనుభవం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనాడు?
ఓకే, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు, లేకపోతే మన ఆత్మతో ఒకటి అయినాడు, అంతవరకు కరెక్ట్ చెప్పారు వాళ్ళు. అక్కడ నేను మీకు చాలా చెప్పాను, రక్షణ అంటే ఏంటి, పాపక్షమాపణ అంటే ఏంటి, తిరిగి జన్మించడం అంటే ఏంటి. ఎప్పుడైతే మనం వాక్యం విని మన తప్పులు ఒప్పుకొని యేసు ప్రభువుని మన జీవితంలోకి ఆహ్వానిస్తామో, ఆయనను రక్షకునిగా విశ్వసిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మనలోనికి వచ్చి మన ఆత్మతో ఒకటవుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి, మనిషి ఎవరు, త్రిత్వము, శరీరము, ప్రాణము, ఆత్మ. ఆత్మ, ప్రాణ, దేహములు. సో దేహంలో ఉండే చెవితో వింటాము, దేహంకి చెవి ఉంది. ఆ చెవి యొక్క వినికిడి అనేది ప్రాణమునకు సంబంధించింది. ఎప్పుడైతే వింటామో జీవములో విశ్వాసం అనేది వస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం అనేది వస్తుందో మనము మన పాపములు ఒప్పుకుంటాము, మనము యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తాం. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో ఒకటవుతాడు. అందుకే మనము దేవుని కుమారులగుటకు, ఆ దైవికమైన జీవితము మనలోనికి వచ్చింది కాబట్టి దేవుని కుమారులు మనము అవుతాము. ఇది అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఇవన్నీ మర్చిపోయారు మీరు? మర్చిపోయారా? ఏమమ్మని ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఎంతమంది జ్ఞాపకం ఉంది? ప్రేరణ బ్రదర్ గౌడ్ గారి జ్ఞాపకం, శ్రీకుమారి సిస్టర్ కూడా, నాకు కూడా అన్నట్టుంది. నేను చెప్పాను మీకు, ఎన్నిసార్లు చెప్పినాను, అయినా మీరు అది జ్ఞాపకం లేదంటే ఇంకా నెక్స్ట్ సండే ఈ చాప్టర్ ముగించేస్తాం. నేను అనుకున్నాను న్యూ ఇయర్లో కనీసం 3వ అధ్యాయానికి పోదామని. మొన్న శేఖర్ని అడిగిన, ఎప్పుడో బైబిల్ స్టడీ మొదలు పెట్టామంటే, ఎప్పుడు బ్రదర్ నువ్వు చెప్పింది? 17వ తారీఖు జనవరి 2021. 17వ తారీఖు జనవరి 2023 రాబోతే 2 సంవత్సరాల నుండి బైబిల్ స్టడీ చేస్తున్నాము. పరిశుద్ధాత్ముడు మన ఆత్మతోటి ఒకటవుతాడని మీరు ఇంతవరకు జ్ఞాపకం లేదంటే ఇంకా బైబిల్ స్టడీ లాభమేమి. ఇలా మీరు మర్చిపోతారు కాబట్టి మీలాంటి వాళ్ళను భ్రష్టత్వంలోని ఇలా నడిపించడానికి ఈ హుమయను, ఫిలటస్ అనే వాళ్ళు తయారుగా ఉంటారు. ఎక్కువ ఎంతమంది ఈ క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ చూస్తారు టీవీలో చాలా ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదా, ఎంతమంది చూస్తారు? నిజం చెప్పు, దేవుని సన్నిధిలో చూడవా? देखते कौन सा देखते? वही क्रिश्चियन प्रोग्राम्स ही देखते हैं भाई. मैं वही पूछ रहा हूँ, कौन सा क्रिश्चियन प्रोग्राम्स देखते हैं? ఎంతమంది? ఆమె మంచి పాయింట్ చెప్పింది. క్రైస్తవ ప్రోగ్రాంలు నేను చెప్పేది. టీవీ అంటే వేరేవి కాదు, క్రైస్తవ ప్రోగ్రామ్స్ సిస్టర్ చూస్తారు అంతే. అంటే క్రైస్తవ ప్రోగ్రాం, పాటలు, వాక్యము. ఇప్పుడు చూడటం లేదు. ఎందుకు చూడటం లేదు? అంటే మీ వారు మీకు అడ్డంకి. ఓకే, సరే సరే. జైపాల్ గారిని చూసేవాడు. ఇంకా ఏమేమి ఛానల్స్ చూస్తారు సిస్టర్ మీరు? చేయొస్తారు కదా. ఇంకా నేను మొన్న ఒకరిని అడిగాను, ఏమండి మీరు ఆరాధనకి వెళ్ళారంటే, లేదండి టీవీ ప్రోగ్రామ్ వస్తుంది దాని ముందు కూర్చున్నాము. దాని ముందు కూర్చుంటే నువ్వు దేవుని ఆరాధించినట్ట? వీళ్ళంతా మిమ్మల్ని మభ్యపెడుతున్నారు. ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ హెబ్రోన్ యొక్క ప్రోగ్రామ్ కానీ, జాన్ వెస్లీ ప్రోగ్రామ్ కానీ, సతీష్ కుమార్ ప్రోగ్రామ్ కానీ, జైపాల్ ప్రోగ్రామ్ కానీ, మేము టీవీలో సర్వీస్ కండక్ట్ చేస్తాం, మీరు ముందు వచ్చి కూర్చోండి. తప్పుడు బోధ. వాళ్ళ మెసేజ్లు చాలా బాగుంటాయి, నేను లేదనడం లేదు. జైపాల్ గారు చాలా బాగా, ఈజ్ వెరీ గుడ్ స్పీకర్. జాన్ వెస్లీ బాగా బోధిస్తాడు. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఇంకోటి ఆడ నా పేరు ఏమో పాల్ ఉన్నాడు.
ఇమాన్యుయల్ వాళ్ళు బోధిస్తాడు. మనం అందరం వచ్చాయి వాళ్ళనా అని మంచిగా మాట్లాడతాడు. నేను వాళ్ళ బోధన ఏం ఖండించటం లేదు, కానీ దాని వెనక ఉన్న ఏమంటారు భ్రష్టత్వానికి సంబంధించిన దాన్ని అర్థం చేసుకుంటాం. మనము ఆన్లైన్ ప్రోగ్రామ్ మనము కూడుకోకముందు మనం ఆన్లైన్లో కూడుకునే వాళ్ళం కదా, ఒక 15 నిమిషాలు మనం ఆరాధనకి కేటాయించేవాళ్ళం. అవునా అవునా కదా? చెప్పరేంటండి? ఆ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు, సండే ప్రోగ్రామ్ చేసేవాళ్ళు ఆరాధనకి టైం ఇస్తారా? వచ్చేది ఎందుకు? ప్రభు సన్నిధికి. ఎందుకు వస్తున్నావు ప్రభు సన్నిధికి? సరే వాక్యంలో వింటాం, అవన్నీ సెకండరీ. ప్రైమరీ ఏంటి? ఆది సంఘం ఎందుకు కూడుకోనింది? ఎందుకు కూడుకోనింది బ్రదర్? రొట్టె విరచడానికి. రొట్టె విరిచినప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతులు చెల్లించాలి. అది బేసిక్, అది మూలము. అది లేకుండా అన్నీ ఉన్నాయి. ఎంత బాగా పాడినారండి. నేను పాటలు బాగలేవని నేను అనటం లేదు, ఎంత బాగా పాడారు, కానీ అది వాక్యక్రమము కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎంత డిసెప్షన్, మోసం అనేది ఉందో తెలుసా? అందుకే నేను ఎప్పుడు టీవీలో ఈ క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ అస్సలు ఆన్ చేయండి. అన్ని మ్యాక్సిమం, అన్ని కాదు మ్యాక్సిమం, ముఖ్యంగా ఆరాధన ఆదివారం పూట మేము ఆన్లైన్ వచ్చేస్తాము, మీరు రండి కూర్చోండి అనేది అన్నిటికంటే దుర్బోధ. అదే విజయవాడలో స్క్రీన్ పెట్టారు, పెద్ద కొట్లాటలు అయినాయి అక్కడ. సతీష్ కుమార్కి, ఈయనకి, ఇంకొకరికి అట్లా. మరి దేవుని కార్యం జరిగినప్పుడు ఎందుకు కలహాలు ఉన్నాయి? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, మోసపోవద్దు దయచేసి. సో వీళ్ళు చేస్తున్న బోధ ఏంటంటే, వీళ్ళు గ్రీకులు కాబట్టి వీళ్ళు ఏమన్నారంటే ఆత్మ అనేది ఉంది, అది నిత్యము జీవించినది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి అంటే మనం యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మనము రక్షించబడతాము. అంతవరకు చాలా కరెక్ట్ గా చెప్పారు, అంతవరకు చాలా కరెక్ట్ గా చెప్పాడు. నెక్స్ట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆత్మ శాశ్వతము, శరీరము అశాశ్వతము. కాబట్టి దీని గురించి మనం పట్టించుకోకూడదు. మంచిదే కదా, శరీరం గురించి ఎందుకు పట్టించుకోవాలి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, వాక్యంలోనే ఉంది కదా. శరీరం గురించి పట్టించుకోకూడదు. వాళ్ళు అంతవరకు కరెక్ట్ చెప్పి ఏమన్నారంటే శరీరం గురించి పట్టించుకోకూడదు కాబట్టి మనం శరీరంతో ఏమి చేసినా చెల్లుతుంది. గమనించారా? పరిశుద్ధాత్ముని మనలోకి రావడం కరెక్ట్, రక్షింపబడడం కరెక్ట్. పరిశుద్ధ ఈ శరీరము గురించి మనం ఎక్కువ పట్టించుకోకూడదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, అంతవరకు బాగానే ఉంది. తర్వాత మెల్లిగా ఏమన్నారంటే ఈ శరీరంతో మనం ఏ విధంగా బ్రతికినానో ఏమేమి పర్వాలేదు, ఎందుకంటే శరీరము శాశ్వతం కాదు. ఇప్పుడు ఇక్కడ పునరుత్థానం అయిపోయిందని ఎప్పుడు బోధించారు? అదే కదా వాళ్ళు చేస్తున్న తప్పుడు బోధ. వాళ్ళు ఏమన్నారంటే అంతవరకు నీ ఆత్మ ఎట్లా ఉంది, మనము మన పాపములయో అతిక్రమములలో చచ్చిన వారమే. కాబట్టి నీ ఆత్మ చచ్చిన స్థితిలో ఉండింది. ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించినావో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీ ఆత్మతో ఒకటైనప్పుడు మనం ఏమంటాం? తిరిగి జన్మించినాము అంటాం. వాళ్ళు ఏమన్నారంటే ఆ తిరిగి జన్మించడమే ఏంటి? అది పునరుత్థానము. పునరుత్థానము ఆల్రెడీ అయిపోయింది.
ఇప్పుడు వాళ్ళు చేసిన బోధ మీకు అర్థమవుతుందా? మళ్ళీ చెప్పాలన్నా? అర్థమైందా? వాళ్ళు ఎంత టాక్ట్ఫుల్ గా తెలివిగా చెప్పారంటే, ఇప్పుడు నేను ఇంతవరకు చూసిన లలిత అనింది, అవునా? అంటే ఈ విషయం సాధారణంగా అది గూఢంగా అర్థం చేసుకుంటే తప్పించి మీకు తెలియదు. అంత మభ్య పెట్టేస్తారు, లేని దాన్ని ఉన్నట్టుగా చూపిస్తారు మన ప్రధానమంత్రి లాగా. ఏం చేసినారు వీళ్ళు? పునరుత్థానము గతించిన. ఎప్పుడు గతించిందండి అని నాలాంటి వాడు అడిగాడు అనుకోండి, ఒరే వెర్రి ముఖమా, వాక్యం ఏం చెప్తా ఉంది? నీవు నీ అపరాధములలో చచ్చిన వాడయ్యుంటివిరా, క్రీస్తుతో పాటు నీవు తిరిగి లేచాడు. అందుకే కదా నువ్వు బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చింది. సో బాప్తిజంలో ఏం సాక్ష్యం ఇస్తున్నావు నువ్వు? నేను క్రీస్తుతో పాటు సమాధి చేయబడి తిరిగి లేచినాడు. నువ్వు బాప్తిజంలో సాక్ష్యం ఇస్తున్నావు దేనికోసం? మూడవది ఏంటి? తిరిగి లేచుట. తిరిగి లేచుటకి ఇంకో పదం ఏంటి? పునరుత్థానం. కాబట్టి పునరుత్థానం అయిందిరా బాబు, ఇంకేం పునరుత్థానం ఇప్పుడు అంటే తలగొక్కుని అవును కదా అని గొర్రెల వలె తల ఊపుతారు. అలాంటి దుర్బోధ వీళ్ళు బోధించేవాళ్ళు. మరి ఎందుకు ఈ విధంగా వాళ్ళు మనల్ని భ్రష్టత్వంలోకి నడిపిస్తారంటే, అంటే వాళ్ళ వెనక వాళ్ళ పనిముట్లు మాత్రమే. వాళ్ళ వెనక దురాత్మల శక్తి, లేకపోతే సాతానుడు వారి ద్వారా పని చేపిస్తాడు. ఇప్పుడు వాటిని అర్థం పెట్టుకోండి. దేవుడు ఏదన్నా సహాయం చేయాలి అంటే పైనుండి దిగి వచ్చి సహాయం చేయడు. ఎవరి ద్వారా చేపిస్తాడు? ఎవరి? తోటి విశ్వాసుల ద్వారా జరిపిస్తాడు. అదేవిధంగా సాతాను కూడా ఏదైనా చెడగొట్టాలి అంటే డైరెక్ట్ వచ్చి చెడగొట్టాడు, తోటి మనుషుల ద్వారా వాడు చేస్తాడు. సో వాని ఫోర్స్ వానికి ఉంది, దేవుని ఫోర్స్ దేవునికి ఉంది. దేవుని ఫోర్స్ లో ఉంటూ మనము ఆ బోధలకు మనము తావిస్తే, స్థలం ఇస్తే, మనం ఏ ఫోర్స్ లోకి వెళ్ళిపోతున్నాము? ఎవరి సైన్యంలోకి వెళ్ళిపోతున్నాము? సాతాను సైన్యంలోనికి వెళ్ళిపోతుంది. పేరు మాత్రము దేవుని బిడ్డలు, ఎవరి సైన్యము? సాతాను సైన్యం. ఇదే అక్కడ జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనలని విశ్వాస భ్రష్టత్వంలోనికి తీసుకురావాలి. ఎప్పుడైతే విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతామో అవన్నీ ఏం మాటలు? అవి అపవిత్రమైన మాటలు, వట్టి మాటలు. సో మనం ఏం చేస్తాము? అపవిత్రమైన వట్టి జీవితము జీవిస్తాం, విలువలేని జీవితము జీవిస్తాం, అపవిత్రమైనటువంటి జీవితము జీవిస్తాం. అప్పుడు ఏమైపోతుంది? పరిశుద్ధత అనేది ఉండదు. ఏముండదు? పరిశుద్ధత అనేది ఉండదు. ఇప్పుడు ఒక పిల్లవాడు బాగా చదువుకోలేదనుకోండి, కనీస మార్క్ ఎంత ఉండాలి పాస్ కావడానికి? 35. ఆ 35 కూడా రాదు అని. మన పరిస్థితి అట్లనే ఉంటుంది. పరిశుద్ధత. దేవుని వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేము. ఇది అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఈ తప్పుడు బోధల వెనక ఉండే గురి ఏంటి అంటే, ఒక ప్రభువుని చూడకుండా, ప్రభువు వచ్చినప్పుడు ప్రభువుని చూడకుండా. ఎప్పుడైతే మనం ప్రభువుని చూడమో ప్రభువులాగా మనము మారలేము. చూడు, 1 యోహాను 3:2 చదవండి. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. ఆయనను చూతుము, ఆయనను పోలియుందుము అంటే మనం ఆయనను చూసినప్పుడు ఆయనలాగా మనం మారిపోతాం.
సో ఈ అబద్ధము బోధ, తప్పుడు బోధ, వక్రీకరించే బోధ, గుప్తమైనటువంటి మనము గ్రహింపలేని బోధనను బోధించడం ద్వారా ఏమవుతుంది అంటే మనము క్రీస్తులాగా మారకుండా ఉండాలి. మనము ఆయనను చూడకూడదు. ఇంకోటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చదివారు 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడడు. ఏమనండి? పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. కాబట్టి ప్రభువుని చూడకుండా ఉండాలంటే పరిశుద్ధత ఉండకూడదు. పరిశుద్ధత ఉండకూడదు అంటే విశ్వాస భ్రష్టం కావాలి, విశ్వాస భ్రష్టత్వం రావాలి. అదే జరుగుతోంది ఈ కాలంలో ఇంతవరకు. కాబట్టి పుట్టినే ఏదో దేవుని పేరు మీద, యేసు ప్రభు పేరు మీద జరుగుతున్న ప్రతిదానికి దాన్ని వెంటబడవకండి. నెంబర్ 1. రెండవది, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇంకో బోధ బోధించారు. ఏమని? శరీరము పనికిరాదు, మట్టిది, క్షీణించిపోయేది. అది కరెక్టే. వాళ్ళు ఏమన్నారు? పునరుత్థానము ఆల్రెడీ అయిపోయిందంటే వాళ్ళు ఏమన్నారు? ఎప్పుడైతే నీవు రక్షించబడినావో అప్పుడు నీకు ఆత్మ పునరుత్థానము జరిగింది అన్నాడు. శరీర పునరుత్థానం గురించి ఊరికే ఉన్నాడు వాడు. చదవండి మళ్ళీ. వారు పునరుత్థానము గతించెను అన్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు? ఆత్మ సంబంధమైన పునరుత్థానం జరిగింది, శరీర సంబంధమైన పునరుత్థానం విషయం నోరు మూసుకుని ఉన్నారు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే మనిషి ధ్యాస అంతా కూడా ఆత్మ సంబంధమైన దాని ఉంటుందో శరీర సంబంధమైన దాని మీద మనసు ఉండదు. శరీర సంబంధమైన పునరుత్థానం మీద ఫోకస్ చేయకుండా ఉండడానికి ఆ ప్రయత్నం. ఇప్పుడు మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. ఏమండి? ఎకానమీ పడిపోయింది. ఎక్కడ చూసినా మానభంగాలు, మోసాలు ఇన్ని జరుగుతున్నాయి. ఈ విషయం మాట్లాడమంటే ఏమైపోతుంది? వెంటనే వేరే టాపిక్ తీసుకొని వస్తారు. వాని గడ్డం ఇట్లా ఉంది, వీడి మీసం ఇట్లా ఉంది అనే వరకు మొత్తం టాపిక్ అంతా కూడా డైవర్ట్ అయిపోతుంది. సో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు, డైవర్షన్ టాక్టిక్స్. శరీర పునరుత్థానం మీద నుండి సంపూర్ణంగా ఫోకస్ తొలగించేశారు. ఎప్పుడైతే అరే శరీరం గురించి మనం పట్టించుకోకూడదు, ఎలానైనా జీవించు అంటే అరే శరీర పునరుత్థానం ఉంది కదా అని మనిషి ఆలోచించాడు. అందుకే వాక్యం అనేది బాగా మనము తెలుసుకొని ఉండాలి. వాక్యం మనకు బాగా తెలిసి ఉంటే ఎవరు కూడా మనల్ని మోసం చేయలేరు. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయం 32 తర్వాత 53. 32 తర్వాత 53. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము కనుక తిందము త్రాగుదము. అది 32. ఇది ఎఫెసులోని బోధ. అది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. చూడేమన్నాడండి? ఈ వీళ్ళు ఏమంటున్నారు? శరీరము క్షయమైనది కదా, దాని గురించి ఎందుకు పట్టించుకుంటారు? కానీ ఈ క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. కాబట్టి శరీర సంబంధమైనటువంటి పవిత్రత, పరిశుద్ధత కూడా అవసరము. ఆత్మ పరిశుద్ధపరచబడింది, నిత్య జీవానికి వారసులమైన ఈ శరీరము పరిశుద్ధాత్మునికి ఆలయము. ఈ శరీరము అమర్త్యత
ధరించుకోబోతా ఉంది. కాబట్టి ఈ శరీరం విషయంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉండు అంటే క్లోజప్ వాడాలని కాదు, అర్థమైందా? లేకపోతే ఫేర్ అండ్ లవ్లీ ఏమైనా వాడాలని కాదు, లక్స్ సోపు వాడాలని కాదు. శరీరానికి ఆరోగ్యమైన జీవితం నీవు జీవించు. ఆరోగ్యమైన జీవితం జీవించాలి అంటే దానికి సంబంధించినవన్నీ కూడా ఆరోగ్యకరంగానే ఉండాలి. 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అన్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ తప్పుడు బోధ నుండి మనము తొలగిపోవాలి అంటే రెండు విషయాలు, మనం కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. 19వ వచనంలో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉంది. అంటే ఈ యొక్క అపవిత్రపు బోధల వలన కానీ, తప్పుడు బోధల వలన కానీ, లేకపోతే బయట నుండి వచ్చే ప్రెషర్స్ వల్ల అయినటువంటి కానీ ఏది కూడా మనల్ని కదిలించదు, షేక్ చేయలేదు. ఎందుకు కదిలించలేదు అంటే అదేమన్నాడు? స్థిరమైన పునాది ఉంది. సో ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఒక విశ్వాసి ఏంటి అంటే, మన పునాది స్థిరమైనది. ఎలాంటిదండి? స్థిరమైనది. ఏంటి పునాది అనేది మనం చూద్దాం. ఏంటి పునాది అనేది చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి 16:18. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేరని నేను నీతో చెప్పుతున్నాను. మళ్ళీ ఏమన్నాడు? మళ్ళీ చదవండి. పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. ఇప్పుడు ఇంతమంది చదివారు కదా, అందరూ ఒకసారి గట్టిగా చదవండి మీ మీ భాషలో. సో ఇప్పుడు ఎవరు మాట్లాడినారు, ఎవరితో మాట్లాడినారు, దేని గురించి మాట్లాడినారు మీరు చెప్పండి. ఏమ్మా చదివేవా? ఎవరు మాట్లాడినారు? ఎవరు మాట్లాడినారు? ఎవరన్నారు ఈ మాట? యేసు ప్రభు వారు అన్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? కిసే బాత్ కర్ రహా థా? పత్రస్ సే బాత్ కర్ రహా థా కదా, పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంతకుముందు ఏమన్నాడు? నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. పేతురు అంటే అర్థం ఏంటి? పేతురు అంటే రాయి. పేతురు అంటే రాయి. ఇప్పుడు రాయప్పతోటి మాట్లాడుతున్నాడు. మీరు కొంతమంది క్యాథలిక్స్ లో చూడండి, వాళ్ళ పేర్లు ఉంటాయి. రాయప్ప ఉంటాయి. కర్ణాటకలో ఉంది, మా రాయలసీమలో ఉంటుంది రాయప్ప. క్యాథలిక్స్ లో రాయప్ప అంటే పేతురు అర్థం. సో ఇప్పుడు రాయప్పతోటి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సో ఇప్పుడు ఆ బండ ఎవరు? ఎలా చెప్తారు? ఇప్పుడు నేను అంటున్నాను, రాయప్ప ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను అంటే ఇప్పుడు ఎవరిని అన్నట్టు? ఎవరిని ఉద్దేశించినట్టు? పేతురుని అన్నట్టు కదా. అందుకే క్యాథలిక్స్ ఏమంటారంటే
సంఘము మూల ఇది పేతురు. తాళం చెవులు, పరలోక తాళం చెవులు పేతురు దగ్గరే ఉంటాయి అని అంటారు. కానీ అక్కడ చెప్పింది యేసుప్రభు అది కాదు. పేతురు అంటే ఇంతవరకు ఎవరు అన్నారు? ఏమన్నారు? రాయి. రాయి అనేది చిన్నగా ఉంటుంది, బండ అనేది పెద్దగా ఉంటుంది. ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, నీవు రాయి, నేను బండ, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, మీకు స్థిరమైన పునాది అంటే ఇక్కడ పునాది ఎవరు? క్రీస్తు ప్రభు. క్రీస్తే పునాది. క్రీస్తు మీద క్రీస్తు యొక్క సంఘము కట్టబడతా ఉంది. ఇలా ఎవరైతే ఆ బండ మీద కట్టబడుతున్నారో అక్కడ వాళ్ళకి ఏమైపోయాడంటే, అయినా దేవుని యొక్క స్థిరం పునాది నిలకడగా ఉన్నది అని ఏం చెప్తున్నాడంటే, అక్కడ 19వ వచనం ప్రభు తన వారిని ఎరుగును, ఒకటి దుర్నీతి నుండి తొలగిపోవాలను, అది 2 అనున్నది దానికి ముద్రగా ఉన్నది. దేనికి ముద్ర? దేనికి ముద్ర? హిందీ में पढ़ो। छाप लगी है। क्या छाप? कितने छाप है? ఎన్ని ముద్రలు ఉన్నాయి? ఒక ముద్ర 2 భాగాల్లో ఉంది. ఒకటేమో ప్రభు తన వారిని ఎరుగును, అది మొదటి ముద్ర. రెండవది దుర్నీతి నుండి తొలగిపోవును. అంటే ఎవరైతే రక్షింపబడినారో వారందరినీ ప్రభువు ఎరుగుతాడు. ఎవరైతే రక్షింపబడినారో వారి దుర్నీతి నుండి తొలగిపోవాలి. అది దాని యొక్క సారాంశం. ప్రభువు తన వారిని ఎరుగును. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 5వ వచనం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 5వ వచనం. ఇవాళ 21 వచనాలు అయ్యే వరకు ఎవరు పోవడానికి లేదండి. ప్రతిసారి 20 నిమిషాలకు వదిలేస్తున్నాం. తనవాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చు. పరిశుద్ధుడు ఎవరో, తనవాడు ఎవరో ఆ యెహోవా తెలుసుకుని తన యొద్దకు రాణిస్తాడు. సో ఎవరైతే తనవారు, మనము ప్రభువారు, ఆయన సన్నిధికి పోవడానికి మనకు. సో పరిశుద్ధ దేవుని వారు ఏం చేయాలంట? 2వ దాని ప్రకారము దుర్నీతి నుండి తొలగిపోవలెను. ఇప్పుడు ఇక్కడ ఒకటి గమనించాలి. ప్రభువుకి తెలుసు తన వారు ఎవరు. ఇప్పుడు నేను దేవుడు ప్రభు వాడనైతే ప్రభువుకి తెలుస్తుంది నేను ఆయన వాడిని. మరి నాకు తెలుస్తుందా? నాకు తెలియదు కదా. నాకు తెలుస్తుందా? తెలియదు. తెలుస్తుందా? ఎట్లా చెప్తా తెలుస్తుందని? అదేనండి, మీరు హృదయంలో చేర్చుకున్నారు. ఇప్పుడు ప్రభువుకి తెలుసు నా కుమారి నా బిడ్డ అని. మీకు తెలుసా? విశ్వాసంతో ఒప్పుకుంటున్నాం. అంతేనా? అంతేనా? చెప్పండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చదవండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏమన్నాడండి? ఆత్మ. తెలుగులో ఆత్మ పెద్ద ఆ ఉందా? పెద్ద ఆ ఉందా? అంటే ఏ ఆత్మ అది? పరిశుద్ధాత్ముడు, లేకపోతే దేవుని ఆత్మ. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? మన ఆత్మతోటి సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం అంటే ఏమో గాయత్రి, సాక్ష్యం అంటే ఏంటి చెప్పు.
సాక్ష్యం అంటే ఏంటి కుమారి గారు? మీకు ఎన్నిసార్లు చెప్పినాను, మీ బైబిల్ మీ వారికే ఇవ్వండి, ఆయనతో మీ దగ్గర ఎవరో మీ సగభాగాలందరూ కూడా మీ భర్తలకే బైబిల్ తీసుకురావాలి. బైబిళ్ళు గ్లాసులు అన్ని మీ పర్సులో పెట్టుకొని రావద్దు. చెప్పండి, ఏమడిగాను నేను? సాక్ష్యం అంటే ఏంట్రా? మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఏమైంది? సాక్ష్యం అంటే ఏంటి? ఏంటి? శేఖర్ మాస్క్ వేసుకొని రాలేదు అని నేను చెప్తున్నా, అంటే దేవుడు చేసింది అది. సాక్ష్యం అంటే అన్ని వచ్చిన మనతో వచ్చిన ప్రాబ్లం. ఇక్కడ కూర్చున్నప్పుడు అన్ని దేవుని మీద చేస్తాము, లేదా సాతాను మీద చేస్తాం. సాక్ష్యము అంటే ఏంటి? 10 మందికి తెలియజేసేటట్టు చెప్పేది సాక్ష్యం. ఇప్పుడు గాయత్రి ఉండుకొని షర్మిల చెవులో అది సాక్ష్యం అవుతుందా? సాక్ష్యం కాదు. ఆమె ఇప్పుడు మీరు చెప్పారు కదా దేవుడు చేసినదని, అట్లా మీరు చెప్పినప్పుడు 45 మంది విన్నారు, అది సాక్ష్యం. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్కడున్నాము? ఎక్కడుండే? పరిశుద్ధాత్ముడు తెలియజేసేటట్టు చెప్తాడు. ఏమని? మనము దేవుని పిల్లలు అంటే నా ఆత్మతోటి చెప్తాడు, మీ ఆత్మతోటి మీకు చెప్తాడు. కాబట్టి నేను దేవుని బిడ్డ అని నాకు మాత్రమే తెలుస్తుంది, కానీ శేఖర్ దేవుని బిడ్డనా కాదని నాకు తెలియదు. కాబట్టి ఒకరు దేవుని బిడ్డ అని చెప్పి సాక్ష్యం ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు మాత్రం. నేను దేవుని బిడ్డ అని సాక్ష్యం ఇచ్చేది ఎవరు? ఆ వ్యక్తి. ఎట్లా సాక్ష్యం ఇస్తాడు? బాప్తిసములో సాక్ష్యం ఇస్తాడు. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చినాడో, లేకపోతే ఒక వ్యక్తి రక్షింపబడినాడో, అప్పుడే బాప్తిసం తీసుకోవాలి. అంతకుముందు బాప్తిసము తీసుకోకూడదు. చాలా మంది ఏమంటారు? బాప్తిసం తీసుకో, బాప్తిసం తీసుకో, బాప్తిసం తీసుకో అని వెంటబడతారు. తల్లిదండ్రులకు నమస్కారం పెడుతున్నాను, చేతులెత్తి చెప్తున్నాను, దయచేసి పిల్లల్ని ఫోర్స్ చేయదండి. వాళ్ళలో రక్షణ అనుభవం లేకుండా బాప్తిసం తీసుకోవడము వ్యర్థం. ఏమమ్మా నువ్వు రక్షింపబడినవా అంటే నేను బాప్తిసం తీసుకున్నానండి. రక్షణ లేకుండా బాప్తిసం తీసుకోవడానికి వీళ్ళు. సో అదన్నమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే మొట్టమొదటి గుర్తు, ఒక ముద్రలో 2 భాగాలు. మొదటి భాగము నేను ప్రభువాడిని కాబట్టి సమస్తమైన దుర్నీతి నుండి నేను దూరముగా ఉండాలి. ఒకవేళ అలా లేని పక్షాన నేను దేవుని బిడ్డను అని అనుకునేవాళ్ళు తమను తాము పరీక్షించుకోవాలి. ఒకడు తను తాను పరీక్షించుకునే వాళ్ళని బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఇదే అనమాట పరీక్షించుకోవాలి. అర్థమైందా? ఏం పరీక్షించుకోవాలి? ఆ ముద్ర ప్రకారము, ఆ ముద్ర స్థిరముగా నా మీద ఉన్నదా? సో నేను ప్రభువు వాడను అనేది మొట్టమొదటిది ఏంటి? ఎలక్షన్. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. రెండవది దుర్నీతి నుండి దూరంగా తొలగిపోవడం అనేది పరిశుద్ధీకరణ కార్యం, సాంక్టిఫికేషన్. సో 2 ఉంటాయి, ఎలక్షన్ అండ్ సాంక్టిఫికేషన్. ఎన్నుకొనబడుట, పరిశుద్ధీకరణ కార్యము జరుగుట. ఈ 2 ముద్రలు అన్నమాట. ఈ ముద్ర దేని మీద పడింది? స్థిరమైన గుణాది. కాబట్టి అలా తప్పుడు బోధలు చెప్పేవారి దీనికి మీరు లోను కావద్దండి అని పౌలు చెప్తున్నాడు. 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు వంటివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును
కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. సో ఇక్కడ ఏమంటున్నాడంటే స్థిరమైన పునాది ఉంది కాబట్టి ఆ స్థిరమైన పునాది మీద యేసు ప్రభు అన్నాడు నేను నా సంఘమును కట్టుదును. సో ఇక్కడ ఏదైతే గొప్ప ఇల్లు అన్నాడో గృహము అన్నాడో అది ఎవరండి? సంఘము. ఈ సంఘములో ఏమున్నాయంట? ఏమున్నాయండి? వెండి పాత్రలు అనేసి కదా. వివిధ రకములైనటువంటి వెరైటీ ఆఫ్ వెజల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ లో ఎట్లా ఉంది? In a great house there are not only vessels of gold and silver but also of wood and earth, some to honor, some to dishonor. ఘనముగా ఉండే ఘనహీనం. వెరైటీ ఉంటుంది. మన ఇళ్ళలో కూడా ఉంటాయి పాత్రలు. ఈ పెద్ద గృహము ఏదైతే ఉందో ఇంతవరకు చెప్పినట్టు అది అదేంటి? అదేంటి? సంఘం. ఇప్పుడు మన ఇంట్లో పాత్రలు ఉంటాయి కదా. సరే నిహారికని అడుగుదాం, ఏమేం పాత్రలు ఉంటాయి సాధారణ మీ ఇంట్లో? నేను అనడం లేదు, సాధారణంగా ఇళ్ళలో. నేను సిస్టర్స్ని అడుగుతాను, ఎందుకంటే వాళ్ళే కదా గృహ పరిపాలకులు. స్టీల్, ఈ నాన్ స్టిక్, ఇత్తడివి, అల్యూమినియం, ఇనుము. సో ఇన్ని కూడా ఉంటాయి. సరే లావణ్య మీరు చెప్పండి, మీకు అంటే కొంచెం అనుభవం ఉంది కాబట్టి. మట్టి కుండలు కూడా ఉంటాయి. సరే, జనరల్ గా ఈ పాత్రలన్నిటిని దేనిని బట్టి మనం విభజిస్తాం? ఈ పాత్రలన్నిటిని దేనిని బట్టి విభజిస్తాం? ఇన్నేనా పాత్రలు ఉన్నట్టు మీ దగ్గర? అంతేనా? పింగాణి లేవా? మరి అది చెప్పలేదు ఎందుకు కదా? మరి ఎందుకు కొంటున్నారు దాన్ని? పగిలిపోతాయి కదా. పగిలిపోతే ఇంకోటి కొనుక్కుంది. కప్పులు ఉంటాయి, పింగాణి కప్పులు. అవి ఖరీదైనవి కదా, కాస్ట్లీ. ఒకటి. రెండోది పగిలిపోతుంది. అందుకే మనం ఏం చేస్తాము? బాగా డబ్బు పెట్టి కొని దాన్ని ఏం చేస్తాము? షో కేసులో పెడతాం. ఎప్పుడు అంటే ఇప్పుడు ఇళ్ళలో కూడా కొన్ని వట్టి షో కేసులో పెట్టేటివే ఉంటాయి, వాటిని వాడరు. ఏమ్మా అవునా? నీ పేరేంటి? మర్చిపోయాను నేను, చాలా దినాల తర్వాత ఇస్తుంది. ఏం పేరు? కాదు కాదు, అమ్మాయి పార్వతి పక్కన కూర్చున్నాను. భవాని. అందుకే మీరు టచ్ లో ఉంటే మీ పేర్లు జ్ఞాపకం ఉంటాయి. నేను మా వాళ్ళ పేర్లే జ్ఞాపకం ఉండవు. చెప్పండి. లలిత. కొన్ని ఏం చేస్తారు? అలా గాజు ఏమంటారు, షెల్ఫ్లో, షో కేసులో పెడతారు. మా ఇంట్లో కూడా లేదనటం లేదు, అన్ని ఇళ్ళలో ఇది సర్వసాధారణం. షో వాడనే వాడరు. కానీ కొన్ని ఏం చేస్తారు? పింగాణి లాంటి ప్లేట్లు, బౌల్స్ వాడి అంటే ఒక అకేషన్ ఏమంటారు తెలుగులో? ఒక సందర్భం. ఎవరినో పిలిచినారు డిన్నర్కి లేకపోతే లంచ్కి, వాళ్ళకు అవన్నీ వాటిలో సర్వ్ చేసి మళ్ళీ కడిగి దాచిపెడు. వినిపించండి. ఆన్లైన్లో వాళ్ళకి కానీ వినిపిస్తుందండి.
హలో, వినిపిస్తుందండి ఆన్లైన్ వాళ్ళకి? వినిపిస్తుంది బ్రదర్. వినిపిస్తుందండి. ఓకే, అంటే ఇప్పుడు వినిపిస్తుందా? ఇంతకు ముందు వినిపించలేదా? ఇంతకు ముందు కూడా వినిపించింది సార్. ఏమన్నా ఇంతకు ముందు వినిపించిందా? ఆన్లైన్ లో వాళ్ళకు ఇంతకు ముందు వినిపించిందా? వినిపించింది సార్. అమ్ము, మీరు అక్కడ చెక్ చేయండి. శారదా మాధవన్ గారు వినిపిస్తా ఉందా? సంగీత గంటసేపు మెసేజ్ వినిపించింది. ఇప్పుడు ముందు శారదా అట్లా కాదు, వినిపించింది ఇంత ముందు. ముందు నుండి వినిపిస్తా ఉందా లేదా అడుగు. వినపడిందా? వినపడింది. వినపడిందండి. మరి వాటర్ మాట్లాడగలరా? ఓకే, Madhavan message was since it was from since the beginning it is article, right? Okay. ఎక్కడ ఉన్నాం మనం? ఇది బాగా జ్ఞాపకం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన ఆత్మతో కలవడం మాత్రం బాగుంటుంది. అది విని అదే జ్ఞాపకం ఉంది. సరే, పింగాణి అని అంటే ఇప్పుడు మొదటిది వచ్చి వట్టి షోకేస్ లో పెట్టేది, రెండోది వచ్చి షోకేస్ లో పెట్టి అవసరంకు తగినట్టుగా వాడతాం. మూడోది ఏమేంటి కేటగిరీ ఏంటి? రోజు వాడేది స్టీల్ పాత్రలు, అల్యూమినియం పాత్రలు. అది ఇంకా కొన్ని ఏంటి పనికిరాని ఏదో మూలకు పడేస్తాము, లేకపోతే బయట పడేస్తాం. ఉండనిలే ఎప్పుడన్నా పనికి వస్తుందేమో, అట్లా నేను మా ఇంట్లో ఎప్పుడన్నా పనికి వస్తుందేమో అని 20 సంవత్సరాల క్రితం మేకులు కొన్ని పెట్టిన, చిన్న మేకులు ఇప్పటికీ ఉన్నాయి. మా అబ్బాయి అంటాడు, ఎప్పుడు పడేస్తావు వాటిని? నేను ఇప్పటికీ అంటాను, ఎప్పటికన్నా వరకు ఏమన్నా శవ మేక కుట్టడానికి వరకు వస్తుంది. సో కొన్ని పనికిరాడు. ఇంకా కొన్ని కూడా ఇక్కడ ఏమన్నాడు అంటే చెక్క ఉన్నాయి. ఇప్పుడు ఆ కాలంలో చెక్క పాత్రలు దేనికి వాడేవాళ్ళు? పాత్రలు, పప్పు గుత్తి పాత్రలు అమ్మా, పాత్రలు అనేది సాధనం కాదు. మజ్జిగ చెక్కలో పోసి పెడతావు, కొత్తగా ఇవాళ కొత్త ఇది నేర్చుకోండి. చెక్క గిన్నెలో మజ్జిగ పోసి పెట్టాలి. ఓకే, చెత్త వేయడానికి వాడేవాడు. సరే, అంటే చెత్త బుట్టకు పనికొచ్చే పాత్ర, పనికిరాని పాత్రలు, ప్రతిరోజు వాడబడే పాత్రలు, అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాడబడి మిగతా సమయాల్లో అలంకరంగా ఉండే పాత్రలు, కొన్ని పనికి రాని అలంకరణమైనటువంటి పాత్రలు, ఇవి ఉంటాయి ఇంట్లో. ఇన్ని కేటగిరీస్ ఇప్పుడు అర్థమైందా? అదేవిధంగా విశ్వాసంలో కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక పనికి, కొద్దిమంది ఉంటారు వాటి అలంకరణ అనమాట, దేనికి పనికిరారు. కొద్దిమంది ఏం చేస్తారు, పనికి వస్తారు కానీ అవసరానికి తప్పడే. కొంతమంది రెగ్యులర్ గా వాడబడుతుంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఒక మూలకు ఉండిపోతారు. కొంతమంది ప్రతిదీ కూడా చెత్త స్వీకరించడానికి సిద్ధపడిన పాత్రలుగా కొంతమంది.
సో ఒక గృహంలో ఇన్ని పాత్రలు ఉంటాయి. అంటే దీని యొక్క భావం ఏంటంటే విశ్వాసి ఏదో విషయంలో పనికి రావాలి. అది దాని యొక్క ఇదనమాట. అంటే ఇప్పుడు బంగారు వెండి అన్నాడు. అంటే ఆ వెండి ఏంటి? విలువగలవి ఏమండి? ఘనమైనవి. తర్వాత ఏమన్నాడు? మట్టివి. అంటే మనం ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు అంటే ఆ కాలంలోకి సంబంధించినవి. అప్పుడు అల్యూమినియం లేదు కదా, స్టీల్ లేదు కదా. సో మట్టి పాత్రలు దేనికి వాడేవారు? వంటకు వాడేవారు. చెక్క పాత్రలు దేనికి వాడేవారు? చెత్త వేయడానికి. అంటే ఏదో ఒక రీతిగా ఆ పాత్ర ఇంట్లో పనికి వస్తూ ఉంది. అలా అలంకరణ లేకపోతే అలంకరణ ప్లస్ ఉపయోగము లేకపోతే ఉపయోగము, ఈ విధంగా ఒక గొప్ప ఇంటిలో పాత్రలు ఉన్నట్టుగా పనికి వచ్చేవాటిగా ఉన్నట్టుగా దేవుని గృహంలో కూడా ప్రతి పాత్ర కూడా ఏదో ఒక పనికి ఉపయోగపడాలి. ఎక్కడి వరకు చదివావు నువ్వు? 20 వరకే చదివావా? ఓకే. ప్రభు చిత్తం అయితే 21 నుండి వచ్చే వారం కంప్లీట్ చేసేద్దాం. అంటే ఇప్పుడు 21 కంప్లీట్ చేద్దాం. వద్దులే, 1 hour 15 minutes అయిపోయింది. బుర్రకు ఎక్కదు. ఆడ తర్వాత తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ముగిస్తాడా, ఇది ఒకటేనా మాకు ఉండేది, వేరే పని లేవు. అంతే కదా షర్మిల? మేము పోయి వంటలు చేసుకోవాలా, 9:30 అంటారు. సో వారంలో జరిగే కూడికలన్నీ రెగ్యులర్ నోట్ చేయించి. ఒక ముఖ్యమైనది ఏంటంటే వచ్చే ఆదివారం సాయంత్రము ఈ మన రాము గారు, మీరు కొన్నది ఇల్లా ఫ్లాటా? ఎక్కడ అది? వాటర్ ట్యాంక్ చూసారా? మీరు ఒక పని చేయండి, అక్కడ నుండి లొకేషన్ పిఎఫ్సి గ్రూప్ లో పెట్టండి. లేదా ఆంటీకి చెప్పిన ఆంటీ పంపిస్తారు. అక్కడ నుండి అక్కడికి వెళ్ళి అక్కడ నుండి లొకేషన్ మీరు ఆంటీ కానీ సుధాకర్ బ్రదర్ కానీ పంపించండి. వాళ్ళు మా గ్రూప్ లో పెడతారు. ఓకేనా? వచ్చే ఆదివారం అంటే 25వ తారీఖు 6 గంటలకు వీలు అవుతుందా? వీళ్ళు రాము బ్రదర్ వాళ్ళు ఒక ఇల్లు అంటే దానికి డెడికేషన్ ప్రతిష్టకు పెట్టుకున్నారు సాయంత్రం. సో అలా వచ్చేసి మనం అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. ఇది నేను ఎప్పటి నుండో నేను ఒప్పుకోవడం లేదు దీనికి. సరే, రైల్వే వాళ్ళు 11 గంటలకి ట్రైన్ బయలుదేరుతుంది అని ఇస్తారు. 11 గంటలు కదా, 11:30కు మనం పోతే ట్రైన్ ఉంటుందా? ఎందుకు మనకి ఈ హ్యాబిట్ ఎందుకు చేంజ్ కాదు? నాకు అర్థం కాదు. మీ అవునంటే అవును, కాదంటే కాదని దేవుని వాక్యంలో ఉన్నప్పుడు 5:30 అని చెప్పి 6 గంటలకు ఎందుకు? 6 గంటలకు అని చెప్పండి. 6 గంటలకు రండి. రాకపోతే ఇంకా దానికి వాళ్ళే బాధ్యులు. సో 6:30కు పెట్టుకున్నాం. ఏం బ్రదర్? అయితే డిన్నర్ భోజనాలు ఉన్నాయండి. భోజనాలు ఉన్నాయట. కాబట్టి వాళ్ళు భోజనం తయారు చేయాలంటే ఎంతమంది వస్తున్నారు వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళేమో అందరినీ రమ్మంటున్నారు, కానీ చాలా మంది ఊర్లోకి వెళ్తున్నారు. కొంతమంది అదేమో క్రిస్మస్ కదా, ఇది ఒకటి కిరిస్తానంలో వచ్చిన ప్రాబ్లం ఇది. అదేమో కుక్కలు, కేకులు, కోళ్ళు, కేకులు ఉంటాయి.
కాబట్టి వేరే వాళ్ళు భోజనం పెడుతున్నారంటే మేము చేసుకుని నేనైతే చెయ్యను కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఇక్కడే కన్ఫర్మ్ చేసుకోండి మేము వస్తున్నాం. లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే సిస్టర్ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి గ్రూప్లో అన్నాం అనుకోండి, పెట్టరు. ఒక చేయాలి నేను ఒకడే వెళ్తున్నాను. లాస్ట్ టైం కూడా ఎవరింట్లో ఇదిగో ఈ అమ్మాయి బర్త్డేకి అందరినీ ఇన్వైట్ చేసి ఆదివారం ఎవరెవరు వస్తున్నారు అంటే మేము వాట్సాప్లో చెప్తాం పెడతామన్నాను. శుక్రవారం వరకు ఎవరు పెట్టలేదు. అప్పుడు నేను అన్నాను అంటే ఎవరు రావటం లేదంటే అప్పుడు నేను వస్తున్నా, మా సంఖ్య 4, మా సంఖ్య 3. అంతకుముందు మీరు మనుషులు కాదా? ఎందుకు ఇట్లా మీరు చేస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక 5 మంది ఊర్లోకి వెళ్ళిపోతారు సిస్టర్. ఒక 10 మంది అదేనో ఏదో మా బంధువుల ఇంటికి పోవాలా అని కొంతమంది ఉంటారు. ఇప్పుడు సుధాకర్ బ్రదర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తారు. జస్ట్ చెప్తున్నాను. నాకు అలాంటివి ఏం లేవు కాబట్టి ఎవరు పిలిచినా కూడా నేను పోను. కాబట్టి నేను వస్తానండి. నేను ఒక్కడైతే గ్యారంటీ. మీ ఆయనండి స్తుతికి స్తోత్రాలు కరుడవైన దేవా, నాయనా తండ్రి, ప్రాతకాలం నుంచి ఇప్పటి వరకు సజీవ లెక్కలో ఉంచి ముఖ్యంగా పరిశుద్ధంగా నీ సన్నిధిలో గడుపుటకు మాకు ఇచ్చిన ఒక తరుణాన్ని బట్టి వందనాలు. అలాగే తండ్రి బలలో పాల్గొనుటకు, నేను ఆరాధించుటకు, ముఖ్యంగా తండ్రి సత్యాలు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలయ్యా. తండ్రి మేమే పాత్రలుగా ఉన్నామో మాకు తెలియజేసి నీ కొరకు పాత్ర సరైన పాత్రలుగా వాడబడుటకు సహాయం చేయమని కోరుచున్నాం తండ్రి. సంఘ అవసరాలన్నీ నీకు తెలుసు. నువ్వే తండ్రి ప్రతి ఒక్క అవసరము తీర్చుమని కోరుచున్నాం. మా జీవితంలో మేము ఎలా ఉంటేమి, ఈరోజు ఎలా ఉన్నామో తండ్రి మేము గ్రహించి ప్రభా నీకు కృతజ్ఞతగా జీవించుటకు ఆత్మచేత ముద్రించబడామని గ్రహించి మా యొక్క శరీర క్రియలు, ఆత్మ క్రియలు ఎలా ఉన్నాయో పరీక్షించుకొని తండ్రి ప్రతిదినము నిన్ను గణపరిచే బిడ్డలుగా జీవించుటకు సహాయం చేయము. భ్రష్టత్వంలో నుంచి ప్రతి ఒక్కరిని కాపాడుము. దొంగ బోధల నుంచి తండ్రి యేసు రాజా అట్రాక్షన్స్ నుంచి ప్రతి ఒక్కరిని దూరంగా ఉంచి నిన్ను నీవు మహిమపరుచుకోము. నీ ఆత్మ మాలో ఉన్నది కాబట్టి మేము ఆత్మ అనుసారంగా జీవించుటకు సహాయం చేయము. ప్రతి విషయంలో నీ పునరుత్థాన శక్తిని ఆధారం చేసుకొని జీవించుటకు సహాయం చేయము. వారం పొడు సేవలో తోడయుండుము. ఇంకా తండ్రి యేసా నీ వాక్యం విని తండ్రి కఠిన హృదయం చేసుకున్న వారికి ఇంకో తరుణం దయచేయము. ఎక్కడెక్కడ నీ నామం పేరిట సేవ జరుగుతుందో అక్కడ నీ శిల్వ కార్యం జరిగించి తండ్రి ఆత్మలను రక్షించుము. హింసలు పొందుతున్న సంఘస్థులను జ్ఞాపం చేసుకోము. హతసాక్షులుగా జీవిస్తున్న వారిని జ్ఞాపం చేసుకో. ఇజ్రాయెల్కి రక్షణ, యెరూషలేముకి క్షేమం దయచేయమని కోరుచున్నాం. అలాగే వచ్చే ఆదివారం తండ్రి యేసు రాజా డెడికేషన్ విషయంలో తండ్రి నీ కృప కోరుచున్నాము. ఆ యొక్క తండ్రి యేసు రాజా కార్యం కొరకు ఆ ఇంటిని సిద్ధపరచుము. ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరు నాయనా నీ కొరకు ఒక మంచి పాత్రలుగా జీవించుటకు, అలాగే ఆ ఇంటి ద్వారా ఇతరులు తండ్రి యేసు రాజా నిన్ను ప్రచురించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయమని ఇప్పుడు తండ్రి మేము మా ఇళ్ళకు వెళ్ళుచుండగా విన్న వాక్యాన్ని భద్రపరుచుకొని ఈ వారంలో తండ్రి ప్రతి శోధన పాడి నిన్ను ఆధారం చేసుకొని ఒక మంచి సాక్షులుగా జీవించి నీ రాకడ ఆలస్యమైతే తిరిగి ప్రభా యేసు రాజా పరిశుద్ధ దినాన్ని ఆచరించుటకు తండ్రి యేసు నిన్ను గణపరచుటకు నువ్వు చేసిన శిల్వ కార్యం జ్ఞాపం చేసుకొని జీవించుటకు సహాయం చేయము. అలాగే సండే స్కూల్ పిల్లలు కూడా తండ్రి యేసు నేర్చుకునే ప్రతి ఒక్కటి
జ్ఞాపం పెట్టుకొని రాబో కాలంలో ఒక మంచి పాత్రలుగా సిద్ధపరచబడుటకు సహాయం చేయమని, ప్రతి ఒక్క అవసరంతో నుండుమని, ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తూ క్రీస్తు పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అద్వితీయుడగు అదృశ్య దేవునికి స్తుతి, మహిమ, ఘనత ఇప్పుడు ఎల్లప్పుడూ కలుగును గాక. ఆమేన్.